అత్యంత పవిత్రంగా కోట్లాది మంది భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు భావించే తిరుమల శ్రీవారి ప్రసాదంలో పశువుల కొవ్వు కలిసింది అనేది నిరూపితమైంది. కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబొరేటరీ సాక్షిగా అందులో ఇవి ఉన్నాయి. పంది కొవ్వు, చేప నూనె, ఫిష్ ఆయిల్ అంటాం, చేప నూనె, ఇట్లాంటి కొవ్వు ఉంది, ఇంకా జంతువుల కొవ్వు, ఈ రెండు కాకుండా మామూలు గేదెలు వాటికి సంబంధించిన కొవ్వు ఇటువంటివి ఉన్నాయనేది నిరూపితమైంది. కాబట్టి ఇక దాంట్లో వివాదం ఏం లేదు. దాని మీద ప్రభుత్వం ఇంకా సీరియస్గా దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాల్సిందే. అది మిగిలి ఉంది, దానికి సంబంధించి నడుస్తోంది. అయితే ఈ నడుస్తున్న క్రమంలో సరే మిగతా విషయాల్లోనంటే ఏ రాజకీయ పార్టీ అంత తొందరగా వైఫల్యాన్ని ఒప్పుకోవడం కానీ లేకపోతే తమ మీద జరుగుతున్న దాడిని ఒప్పుకోవడం కానీ చెయ్యవు. ఏ పార్టీ చేయదు, ఒప్పుకోరు. అంతవరకు నేను కూడా చెప్తాను. కానీ ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. వీళ్ళు అతిథి కబుర్లు చెప్తున్నారు. వీళ్ళు అబ్బో మాకు కూడా దేవుడే, మీకే కాదు, మేము మాత్రం చేస్తామా, అట్లా ఏదో కబుర్లు చెబుతూ దాన్ని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని రెచ్చగొడుతున్నారు వీళ్ళు? హిందూ సమాజాన్ని, భక్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి అండ్ కో ఆ కంపెనీ. ఒక్క మాట, మీరు ప్రభుత్వానికి మీరు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఆరోపణలుగా కాకుండా దర్యాప్తు జరిపించి దోషులు ఎవరో తేల్చండి, అది నిజంగానే జరిగి ఉంటే అని ఒక్క మాట అంటే అసలు ఇది ఉండదు కదా. ప్రభుత్వం తన పని తను చేస్తుంది, దర్యాప్తు చేపిస్తుంది. అలా కాకుండా అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయరా మగడా అంటే ఆధారాలు చూపిస్తుంటే, రిపోర్ట్స్ చూపిస్తుంటే అబ్బబ్బే అది కాదు ఇది కాదు అసలు జరగలేదు అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన నువ్వు ఉన్నప్పుడే కదా శాంపిల్స్ తీశారు, నువ్వు ఉన్నప్పుడే కదా రిజల్ట్స్ వచ్చాయి. అవును, మరి వీళ్ళున్నప్పుడే శాంపిల్స్ తీసి అనుమానం వచ్చి తీశారు, వీళ్ళున్నప్పుడే రిజల్ట్స్ వచ్చాయి. మీరు ఎందుకు తీస్తారు? మీరు కావాలనే నాసిరకం తక్కువ ధరకి కమిషన్ల కాకుర్తిపడి చేశారని కదా ఇప్పుడు అందరూ ఆరోపిస్తున్నది. నువ్వు శాంపిల్ తీసావు, నువ్వే టెస్టులు చేయించావంటే వీళ్ళు చేయించారు కాబట్టే భాగవతం బయటపడింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? అసలు మీరు ఏం వాదిస్తున్నారో, ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో మనం ప్రజలకి దొరికిపోతున్నాం, రెడీ హ్యాండెడ్గా దొరికిపోతున్నాం. ఆల్రెడీ దొరికేశారు, ఇంకా దొరికిపోతున్నాం అని అనవసరమైన ఆర్గ్యుమెంట్స్. రోజు 4-5 మాజీ మంత్రులు, పెద్ద సీనియర్ నాయకులు ప్రెస్ మీట్ల మీద ఇక అక్కడ సరిపోదు అన్నట్టుగా హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్లు. మేము దేవుడిని నమ్ముతాం, మాకు దేవుడే, నీకే కాదు అని చంద్రబాబు నాయుడు అనడం. నువ్వు రాజకీయం కోసం వాడుకుంటున్నావు దీన్ని, రాజకీయం కోసం పబ్లిసిటీ చేస్తున్నావు దీన్ని, ఈ ఆరోపణలు చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నారో ఏంటో. అదేమంటే జూలై 13న శాంపిల్స్ పంపించారు, జూలై 16న రిపోర్ట్స్ వచ్చాయి, జూలై 23న తుది నివేదిక వచ్చింది. మరి అప్పుడు ఎందుకు ప్రకటించకుండా ఇప్పుడు ఎందుకు ప్రకటించారు 2 నెలల తర్వాత అనేది వాళ్ళు వేస్తున్న అతి తెలివైన ప్రశ్న ఏంటంటే, జూలై 23న ఫైనల్ రిపోర్ట్స్ వస్తే అందులో ఈ కొవ్వు, ఈ బలుపు అంతా ఉంది, కొవ్వు బలుపు అన్నీ ఉన్నాయని రిపోర్ట్స్ వస్తే నువ్వు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే, అందులో వీళ్ళు అందులో ఆ కొవ్వు పదార్థాలు ఉన్నందుకు బాధపడట్లేదా? అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పినందుకు బాధపడుతున్నారా? ఏంటి అసలు వీళ్ళ లాజిక్ ఏంటి అర్థం కావట్లా. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఇది వైసీపీ గవర్నమెంట్ కాదు కదా. కనీసం కేసు లేకుండా ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అర్ధరాత్రి ఇళ్ల మీద పడి అరెస్టులు చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని బస్సులో అరెస్ట్ చేయడానికి, లేకపోతే అచ్చెన్నాయుడిని గోడలు దూకి అరెస్ట్ చేయడానికి, అయ్యన్న పాత్రుని గోడలు దూకి అరెస్ట్ చేయడానికి, కొల్లు రవీంద్రని ఎత్తుకురావడానికి ఇది వైసీపీ గవర్నమెంట్ కాదు. ఒక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేయాలంటే ఆధారాలు దొరికినా సరే 1-2 సార్లు వాళ్ళకు ఉండే అన్ని రకాలుగా ఆలోచించి రిపోర్ట్స్ తెప్పించుకుని మాట్లాడతారు. ఏది పడితే అది గాలి మాటలు కాదు కదా. గాలి ప్రభుత్వాలు, గాలి పార్టీలు అయితే ఏదైనా మాట్లాడవచ్చు. బాధ్యత ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి.
అది యాదృచ్ఛికంగా 2 నెలలు అయి ఉండొచ్చు, 3 నెలలు అయి ఉండొచ్చు. దానికి నీ 100 రోజుల వైఫల్యాలని కప్పుచ్చుకోవడానికి ఇది తీసుకొస్తే వైఫల్యాలు కాకుండా పోతాయి. ఒకవేళ నిజంగానే వైఫల్యం చెందితే ప్రభుత్వం, ఒకవేళ అనుకుందాం వచ్చి రాగానే 4,000 + 3,000 7,000 పెన్షన్ ఫస్ట్ తారీఖు నాడు ఇవ్వకపోయి ఉంటే ఇవాళ లడ్డు వివాదం తెచ్చాడు కదా అని చెప్పేసి జనం చంద్రబాబు నాయుడు గారిని పెన్షన్ ఇవ్వకపోయినా వదిలేసేవాళ్ళ. ఏం మాట్లాడుతున్నారు? మిగతా హామీలు డెఫినెట్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 1/1 అవుతాయి. నువ్వేమన్నా సక్కగుంచెళ్ళావా ఖజానాని? కంపు చేసి వెళ్తివి. లిక్కర్ పాలసీ తీసుకొచ్చారా? శాండ్ పాలసీ తీసుకొచ్చారా? ల్యాండ్ పాలసీ తీసుకొచ్చారా? నువ్వు తీసుకొచ్చిన ఆ చుక్కల భూములని కబ్జా చేసిన ప్రయత్నం చేసావు కదా, దాదాపు 1,00,000 ఎకరాలని. వాటన్నిటిని మళ్ళీ జనానికి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారా? ఇవన్నీ పనులు కావా? సూపర్ 6 అది తప్ప నీకేం కనపట్లేదు. ఇంకా ఎత్తారా 6 కూడా ఉన్నాయి కదా, పెన్షన్లు అయినాయి ఆల్రెడీ.